ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. చాలా మంది పదవీ విరమణ పొందిన తర్వాత ప్రభుత్వం అందించే పెన్షన్ సహాయంపై ఎక్కువగా ఆధారపడి ఉంటారు. దీనికి సంబంధించిన విషయంలో వచ్చే మార్పుల గురించి వారు ఎప్పటికప్పుడు తప్పక తెలుసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు లేదా కార్యాలయాల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగులు ఇక మీదట పెన్షన్ అందుకోవడానికి తప్పనిసరిగా ఫారం 6A నింపాల్సి ఉంటుందని నిర్ణయించారు. ఈ ఫారంను ఈహెచ్ఆర్ఎంఎస్ 2.0 పోర్టల్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో పూరించవచ్చు. పెన్షన్ ప్రక్రియలో ఈ కొత్త నిబంధన నవంబర్ 6, 2024 నుంచి దేశంలో అమల్లోకి వచ్చిన విషయం ఇప్పటికీ చాలా మందికి తెలీదు. ఇక్కడ ఉద్యోగులు ఇకపై పదవీ విరమణ పొందిన తర్వాత కాగితంపై సమర్పించే దరఖాస్తులు స్వీకరించబడవు. పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్స్ పెన్షనర్ల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పెన్షన్ అండ్ పెన్షనర్ల సంక్షేమ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్లో ఇది వెల్లడించారు. గతంలో పెన్షనర్లు తమ దరఖాస్తు ఫారాలను కాగితాలపై పూరించేవారు. అయితే ప్రస్తుతం భారత ప్రభుత్వం అన్ని శాఖల్లోనూ పారదర్శకతను, వేగాన్ని పెంచేందుకు డిజిటలైజేషన్ ప్రక్రియను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీని కారణంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నుంచి పదవీ విరమణ చేసే ఉద్యోగులు పెన్షన్ కోసం ఆన్లైన్ పెన్షన్ ఫారంను పూరించాలి. దీనికి సంబంధించి నవంబర్ 4, 2024 జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం నవంబర్ 16వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చింది. పెన్షన్ ఫారం 6A అంటే ఏంటి? పదవీ విరమణ చేసే ఉద్యోగుల సౌకర్యార్థం సరళీకృత పెన్షన్ కోసం ఫామ్ 6A రూపొందించబడింది. ఫామ్ 6843A ఫార్మాట్ 1, ఫార్మాట్ 9, FMA 0 ఆప్షన్ ఫారంలను కలపడం ద్వారా దీనిని రూపొందించారు. దీనికోసం CCS పెన్షన్ రూల్స్ 2021లోని రూల్స్ 53, 57, 58, 59, 60లో మార్పులు చేయబడ్డాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పదవీ విరమణ కోసం ఈ పెన్షన్ ఫామ్ 6A భవిష్య లేదా ఈహెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో ఏకీకృతం చేయబడింది. భవిష్య పోర్టల్ అనేది పెన్షనర్ల సంక్షేమ శాఖ చొరవ. ఇది పదవీ విరమణ పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగులకు వారి పదవీ విరమణ రోజునే అన్ని బకాయి చెల్లింపులు, పెన్షన్ చెల్లింపులు, ఆర్డర్లు పొందేందుకు రూపొందించబడింది.